హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు అయితే ఒక చిన్ని కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఒక ఇంట్లో ఒక కొడుకు, ఒక కోడలు, ఒక అత్తయ్య గారు, ఒక మరిది గారు అయితే ఉన్నారు. మరిది గారేమో 10th చదువుతున్నారు. పెద్ద కొడుకు జాబ్ చేస్తున్నారు. అత్తయ్య ఆ కోడలేమో ఇంట్లో ఉంటారు. చిన్న కొడుకేమో స్కూల్కి వెళ్ళి పెద్ద కొడుకు ఆఫీస్కి వెళ్తే ఈ అత్త కోడళ్ళు ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. కొడుకు మళ్ళీ ఆఫీస్ నుంచి సాయంత్రం రాగానే ఆ తల్లి ఏమో కొడుకు దగ్గర గుమ్మంలోనే ఉండంగానే ఆ తల్లి వెళ్ళి అన్నీ జరిగిందంట మళ్ళీ చెప్తూ ఉంటుంది తన కోడల మీద. అవి విన్న ఆ కొడుకు కోడల్నైతే బాగా తిట్టేవాడు. అలా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. అది గమనించిన ఆ కోడలు, మా అత్తయ్య గారు నా మీద ఇలా చాడీలు చెప్తున్నారు, నేనెందుకు చెప్పకూడదని భర్త ఆఫీస్లో ఉండంగానే ఫోన్ చేసి ఈమె కూడా జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అది గమనించిన అత్త తను కూడా గుమ్మంలో చెప్పటం మానేసి ఫోన్ చేసి ముందుగానే చెప్తూ ఉండేది. ఏం జరిగినా కోడళ్ళు అత్త ఇద్దరు కలిసి ఫోన్లు చేసి తననైతే విసిగించేవారు. ఆ కొడుకుకైతే ఒక అలవాటు ఉంది. ముందు ఎవరి మాట వింటాడో, ఎవరు ఫోన్ చేసి చెప్పినా, ముందు ఎవరు చెప్పినా వాళ్ళనే న్యాయం అనుకొని వాళ్ళని తిట్టేవాడు. ఒకరోజు ఆఫీస్ పని మీద వేరే ఊరికైతే ఆ కొడుకైతే వెళ్తాడు. మధ్యాహ్నం లంచ్ చేయకుండా చాలా దిగులుగా అయితే ఉంటే ఒక ఆయన అక్కడ చూసి ఆయనని గమనించి, ఎందుకు బాబు నువ్వు చాలా దిగులుగా ఉన్నావు, ఏమైంది చెప్తే కదా అర్థమయ్యేది అని అంటాడు. అప్పుడు ఆ కొడుకు ఆయనకి, బాబాయ్ గారు మా ఇంట్లో ఇలా జరుగుతుంది, ప్రతిరోజు గొడవ జరుగుతుంది, ఎవరికి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు, ముందు చెప్పిన వాళ్ళకే నేనైతే సపోర్ట్ చేస్తాను అని అతనైతే చెప్తాడు. అది విన్న ఆ బాబాయ్, అలా కాదు బాబు, ముందు ఎవరు చెప్తే వాళ్ళది న్యాయం అనుకోవటం నీది తప్పు, నీది కూడా చాలా తప్పు ఉంది, ఇద్దరిని కూర్చోపెట్టి నువ్వు మాట్లాడి ఎవరిది తప్పు ఉంది ఎవరిది తప్పు లేదు అనేది చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది, నువ్వు అలా ఎవరు పడితే వాళ్ళని తిడితే అది అసలు అందులో ఏం న్యాయం ఉంది, నువ్వు అలా చేయకూడదు బాబు, ఇంటికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడు అని ఆ అబ్బాయి తనతో అయితే అంటారు. సరే బాబాయ్ గారు అని తను అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్యని కూర్చోపెట్టి మాట్లాడి ఎవరిది తప్పు ఉందో ఎవరిది రైట్ ఉందో కనుక్కొని వాళ్ళని అయితే వాళ్ళిద్దరికి అర్థమయ్యేలా బాగా నచ్చ చెప్తారు. అలా కాదు ఇలా అని బాగా సర్దుబాటు అయితే చేస్తారు. ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళ ఇంట్లో చాలా వరకు తగాదలు అయితే ఆగిపోతాయి. అత్తాకోడళ్ళ తగాదలు ఆగిపోయి ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఆమె కొడుకుతో చెప్పటం, ఈయన భర్తతో చెప్పటం ఆగిపోయి వాళ్ళిద్దరే చిన్నగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఈ కథను బట్టి మీకు ఏమర్థమైందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.